వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. దొండకాయ తాలింపు చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దొండకాయ తాలింపు తయారీ విధానం చూద్దాం. ఇలా దొండకాయలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, ఈ దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తిరువాత గింజలు వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఇప్పుడు ఈ తిరువాతలో వేసి ఏం చేయాలి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేట్టుగా. చూడండి, ఈ ముక్కలు ఏగాలకి దొండకాయ ముక్కలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అన్నీ ఎగిపోతాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. కాస్త మగ్గాయి, ఇంకా బాగా వేగాలి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాలి. నీళ్ళు వేసుకోవాలి. 1 టీ గ్లాసు. ఇదే ప్లేస్లో నీళ్ళు వద్దనుకుంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే నీళ్ళు వేసాను. ఆయిల్ కూడా 2 గంటలు వేసి ఏం చేసిన తర్వాత బాగా వేగనిచ్చి నీళ్ళు వేసాను. ఇలా నీళ్ళు కూడా బాగా ఇమిరిపోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళు ఇమిరిపోయేట్టుగా 1 టీ గ్లాస్ నీళ్ళు, అర్ధ కేజీ దొండకాయ ముక్కలకు 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. కేజీ దొండకాయ ముక్కలకైతే 2 టీ గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, కాస్త కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. చూడండి, ఇలా వేగాలి. చక్కగా ఉడికిపోయినాయి.
నీళ్ళన్నీ ఇమిడిపోయి ఆయిల్ వచ్చింది చూడండి. ముందుగా వేసిన ఆయిల్ ఇలా పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోవాలి. చూడండి, శనగింజల పొడి చల్లుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా శనగింజల పొడి తీసుకొని ఇలా కాస్త కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత కాస్త పొడి చల్లుకోవాలి. చాలా సింపుల్గా తయారైపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చూసేయండి. చక్కగా బెండకాయ ముక్కలు, చక్కగా దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి. చూడండి, ఈ వీడియో చూసేయండి.